హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ట్రెండ్స్ బై మహా. టుడేస్ వీడియో ఈ దివాళీ కోసం నేను దీపాలను అయితే ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది ఈరోజు వీడియోలో చూసేయండి. ఇవి లాస్ట్ ఇయర్ మిగిలిన దీపాలండి. మా పిల్లలు మ్యాక్సిమం వాటితో ఆడేస్తారనమాట. సో ఒక 8-6 ఉన్నాయి. వాటిని ఇలా సర్ఫ్ వాటర్లో కానీ విమ్ లిక్విడ్ వాటర్లో కానీ వేసుకున్నట్టయితే బ్రష్ చేయాల్సిన అవసరమే లేదండి. బ్రష్తో రబ్ చేయాల్సింది లేదు, ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఓవర్ నైట్ వదిలేసాను నేను. సో అవి చూసారు కదా, ఇలా నీట్గా వచ్చేసాయి అనమాట. అండ్ ఈ పార్సల్ వచ్చేసి నేను బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేశానండి. ఇవి కూడా దీవాళీ కోసం దీపాలు తెప్పించుకున్నాను. ఇవి టెర్రకోట అండి. ఒరిజినల్ ఎంఆర్పి వచ్చేసి 217, బట్ నాకు ఇది వచ్చింది 99 రూపీస్కి. అందులో కూడా 10% ఆఫ్. సో 90 రూపీస్కి అయితే నాకు ఈ 12 డియాస్ వచ్చాయి. అండ్ చాలా బాగున్నాయి, వెయిట్ ఎక్కువ ఉంది. అండ్ డిజైన్ కూడా చాలా సూపర్గా అనిపించింది అండి, క్వాలిటీ వైజ్. సో సూపర్ సాటిస్ఫైడ్ అనమాట. ప్యాకింగ్ అయితే నీట్గా ఇలా వచ్చింది, చూసారు కదా. సో సైజ్ కూడా ఓకేనండి, చిన్నగా వచ్చేస్తాయేమో అని భయపడ్డాను. ఇవి టెర్రకోట అయినా సరే ఆయిల్ పీల్చకుండా ఉండాలి కాబట్టి వాటర్లో పెట్టాను అనమాట. వాటర్లో పెట్టినాక చూడండి బబుల్స్ అలా పెట్టుకున్న డైరెక్ట్ ఆయిల్ వేస్తే ఆయిల్ని స్క్వీజ్ చేసేస్తాయి అనమాట. సో వాటర్లో పెట్టుకుని డ్రై చేసుకున్నాను. తర్వాత అన్నిటికీ ఒకేసారి పెయింట్ చేస్తున్నానండి. ఇవి ఆర్కాలిక్ పెయింట్స్ ఉంటాయి కదా, అవి మా పిల్లల డ్రాయింగ్ కోసం, నా హ్యాండ్ క్రాఫ్ట్స్ కోసం తెచ్చినవి. మిగిలిన వాటితో నేను ఎలా డిజైన్ చేసేస్తున్నాను అనమాట. కొద్దిగానే మిగిలినవి వాటిలో వాటర్ మిక్స్ చేసి ఇలా యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి, అదర్వైజ్ 2-3 అవర్స్ వస్తుంది వీడియో. సో అందుకని చూసారు కదా, గ్లిటర్స్, కుందన్స్ అండ్ ఆర్కాలిక్ పెయింట్స్ అవన్నీ యూస్ చేసి నేను ఇట్లా డిజైన్ చేశాను అనమాట. ఆడవాళ్ళకి ఇంటిని అందంగా అలంకరించడంలో వచ్చేంత సాటిస్ఫాక్షన్ ఇంకా దేంట్లోనే ఉండదు కదండి. ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలన్న ఫీలింగ్ నాకైతే ఉంటుంది. అండ్ అందులో నాకు ఇలా డెకరేటివ్ పీసెస్ ప్రిపేర్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. గ్లాస్ బాటిల్స్ కానీ ఫ్లవర్ వాజ్ కానీ అలాంటివి ట్రై చేస్తూ ఉంటానండి. అండ్ ఇవన్నీ కూడా నా హ్యాండ్మేడ్ జ్యువెలరీ కోసం తీసుకొచ్చుకున్న కుందన్స్ అనమాట. చాలా ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. సో వాటితో సింపుల్గా డెకరేట్ చేద్దామని ఫిక్స్ అయినాను. ఇట్లా ప్లెయిన్గా కూడా చాలా బాగున్నాయి, బట్ ఇంకొంచెం బెటర్గా వీటిని తయారు చేయడం కోసం నేను ఇలా కుందన్స్ అవి యూస్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ డిజైన్ చేయడానికి అవ్వలేదండి, సమ్ రీజన్ నేను చాలా బిజీ ఉండి. సో అలానే అప్పటికప్పుడు ఇలా చిన్న సైజు ప్రమిదలు అయితే యూస్ చేశాను. అండ్ ఇంట్లో మాత్రం ముగ్గు కంపల్సరీ వేస్తానండి. నాకు లాస్ట్ ఇంట్లో అయితే ప్లేస్ ఉండేది కాదు. సో ఇక్కడికి వచ్చినాక చాలా స్పేసియస్గా అనిపిస్తుంది. సో డెఫినెట్లీ నేనైతే రంగోలీ కూడా ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఇలా ఈజీగా టూత్పిక్ తీసుకొని దానికి ఫెవికాల్ చిన్నదిగా అంటించుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. నాకు వీటన్నిటిని ప్రిపేర్ చేయడానికి కరెక్ట్గా 1 అవర్ పట్టింది అనమాట. ముందు రోజు నైట్ అయితే నేను వీటికి కలర్స్ అన్నీ వేసేసి వదిలేసాను. డ్రై అయినాక ఇలా ఈజీగా స్టిక్ చేసేసుకోవడమేనండి. చాలా డిఫరెంట్గా ఉంటాయి, రంగోలీ మధ్యలో చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ టైం లేని వాళ్ళకి, జాబ్కి వెళ్ళే వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఎట్లాంటివి కుదరవు. బట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ నైట్ టైం అయినా ట్రై చేయాలనిపిస్తుందండి. చాలామందికి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి అండి, మనం ప్రిపేర్ చేయకపోయినా సరే పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళైనా చేసేస్తారు. ఇప్పుడు 5th క్లాస్ 6th క్లాస్ ఆ ఏజ్ పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఈ పెయింటింగ్ చేయడం, ఏదో ఒక ఐటెంని క్రియేట్ చేసినట్టు ఒక యాక్టివిటీ ఇచ్చిన ఫీల్ అయితే వాళ్ళకి వస్తుంది అనమాట. సో వాళ్ళకైనా ఇచ్చి మీకు నచ్చినట్టు డిజైన్ చేయండి అని మీరు ఇవ్వచ్చు ఆప్షన్. ఇక్కడ నాకు మా పిల్లలు హెల్ప్ చేశారండి ఫస్ట్ కలరింగ్ చేసేటప్పుడు అయితే. బట్ అది నేను షూట్ చేయలేదన్నమాట. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్, వాడు అడుగుతున్నాడు కూడా, మమ్మీ మిగతాయి నేను చేస్తాను అని. సో అలా మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. అన్ని విషయాల్లో హెల్ప్ చేసేటట్టు పిల్లలు తయారు చేసుకోవాలండి. లేదంటే మనం అబ్బాయిలు కదా అని వదిలేసామంటే అన్ని పనులు చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో డెఫినెట్లీ మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, లేదంటే మనం అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు మనం పిల్లలు ప్రిపేర్ చేయాలండి. సో అలా వాళ్ళని గైడ్ చేసినట్టయితే మనకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు కూడా వర్క్ తెలిసిన వాళ్ళు అవుతారు. అదేమి తప్పు కాదండి, అమ్మాయిలే చేయాలి అబ్బాయిలు చేయకూడదు అట్లా ఏం లేదు కదా. అండ్ చూసారు కదా, ఇలా క్యూట్గా నీట్గా నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట.
చాలా నీట్గా అనిపించాయి. అండ్ అన్నిటికన్నా కూడా గోల్డ్ కలర్ అయితే మంచి లుక్ క్రియేట్ చేస్తుందండి. దాంట్లో దీపం పెట్టినట్టయితే ఇంకా మంచిగా రిఫ్లెక్ట్ అయ్యి ఫైర్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఆ కలర్ చాలా బాగుంటుంది. నేను ఇంకా దివాళీ వీడియో కూడా షేర్ చేస్తాను కాబట్టి మీరు ఆ వీడియోలో చూడొచ్చు అనమాట. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది? మీరు అనుకోవచ్చు ఇన్ని కుందన్స్ ఇవన్నీ మా దగ్గర ఉండవు కదా అని. ఇవి అందరి దగ్గర ఉండకపోవచ్చు, బట్ పెయింట్స్ అయితే ఈజీగా దొరుకుతాయండి 20-30 రూపీస్లోనే. హ్యాపీగా దాంతో డిజైన్ చేసుకుంటే ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది. అంతకన్నా ఇంకేం లేదండి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ చాలా వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబర్స్ అందులో ఆఫ్ కూడా ఉండట్లేదు అనమాట. సో దీనికి అర్థం ఏంటంటే అందరూ వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. చేయకపోయినా కనిపిస్తున్నాయి కదా అన్న ఫీల్ మేబీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ దివాళీకి తెచ్చుకునే సామాన్లు పొల్యూషన్ లేకుండా, సౌండ్ పొల్యూషన్ లేకుండా, అంత నాయిసీగా, ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. మనం పిల్లలకి ఏదైతే అలవాటు చేస్తామో వాళ్ళు ఫ్యూచర్లో ఖచ్చితంగా అదే చేస్తారండి. సో దాన్ని మిస్ అవ్వకూడదని వాళ్ళు కూడా అట్లనే బిహేవ్ చేస్తారు. సో డెఫినెట్లీ వాళ్ళకి ఇప్పటి నుంచే నేర్పిద్దాం. మంచిగా హెల్త్ పాడు చేసుకోకుండా ఉండే ఐటమ్స్ చాలా ఉంటాయండి. అలాంటి వాటిని వాళ్ళకి పరిచయం చేద్దాం అన్నమాట. సౌండ్ పొల్యూట్ లేకుండా, ఎయిర్ పొల్యూట్ లేకుండా. ఈ దీపాలతో అందంగా నీట్గా దివాళీని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఏమంటారో? మీకు కనుక నా థాట్ నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోని ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.